పొల్యూషన్పై ఇంత నిర్లక్ష్యమా? సుప్రీంకోర్టు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రెండు కోర్టులు ఒక ఇష్యూ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాయి. ఆ తర్వాత అది ఎందుకు పెండింగ్ పడుతుందో ఎవరికి అర్థం కాదు. ముందు కారణాలపై స్టడీ చేయండి, అంతే కదా. ప్రతి ఒక్కరూ కారణాలేంటి, దానికి సొల్యూషన్ ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎట్లా తీరిస్తే బాగుంటుంది, ఏదైతే స్పీడ్ అవుతుంది, ఏదైతే లేట్ అవుతుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉన్నది. ముందు కారణాలపై స్టడీ చేయండి, తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలను ఆలోచించాలని సూచన. అంతే కదా. కాళేశ్వరం తాత్కాలికం కోసమే ఆలోచించినట్లున్నాడు కేసీఆర్, అందుకే కుప్పగొలుతున్నది. ఏదైనా జీవితంలో తాత్కాలిక ఉపశమనం కోసం, తాత్కాలికం కోసం ఎవరు ఆలోచించినా దానివల్ల టైం వృధా అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. ఏ మనిషి అయినా, దయచేసి చెప్తా ఉన్నా, చూసే వాళ్ళకు, వచ్చి చూసే వాళ్ళకు, దీర్ఘకాలిక పరిష్కారం అయ్యే విధంగా ఆలోచించాలి. కాస్త 1 గంట 2 గంటలో ఒక రోజు లేట్ అవుతుందేమో, కానీ కొన్ని సమస్యలు నెల లేట్ అవుతుందేమో, కానీ దీర్ఘకాలిక పరిష్కారానికి మాత్రమే ఆలోచించాలి ఏ మనిషి అయినా సరే. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఏ మనిషినైనా సరే, మానవుల్లో, మానవ జీవితంలో ఏ మనిషినైనా సరే ఒక మనిషితోని స్నేహం చేయాలన్నా, ఒక మనిషిని ప్రేమించాలన్నా, ఒక మనిషిని సహకారం చేయాలన్నా వాళ్ళని అర్థం చేసుకొని మాత్రమే సహకారం చేయాలి, వాళ్ళని అర్థం చేసుకొని మాత్రమే మెదలాల. నన్ను మీరు అర్థం చేసుకున్న రోజు నాతో జర్నీ చేయగలుగుతారు. నన్ను మీరు అర్థం చేసుకోని రోజులు, నన్ను ఎప్పుడైతే అర్థం చేసుకోరో అప్పుడు నాతో జర్నీ చేయలేరు. ఏ మనిషినైనా సరే. కొందరు అంటారు, వాడు షాడిస్టురా అంటే. ఆ షాడిజం ఎందుకు వచ్చింది, దేంతోనొచ్చింది, ఆ షాడిజం రావడానికి కారణం ఏంటి అనేటటువంటిది అర్థం చేసుకొని ఆయన బాటలో మనం పోయినప్పుడే ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేయగలుగుతాం. ముఖ్యంగా భార్యాభర్తల లోపల కూడా అంతే. భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకొని దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ఆలోచించినప్పుడే ఆ కుటుంబం అనేది సవ్యంగా కొనసాగుతుంది. లేకపోతే కొట్లాటలు, పంచాదులు, సమస్యలు, ఆ సమస్యల నుంచి విడిపోవడాలు, దూరం ఉండడాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. నా జీవితంలో కూడా జరిగినాయి, జరగకపోలే. నిన్ను నేను అర్థం చేసుకున్నప్పుడు నీతో నేను ఫ్రెండ్షిప్ చేయగలుగుతా. నిన్ను నేను అర్థం చేసుకున్నప్పుడు నీతో నేను మాట్లాడగలుగుతా. నన్ను మీరు అర్థం చేసుకున్నప్పుడే నాతో జర్నీ చేయగలుగుతారు. శాశ్వత పరిష్కారానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తున్నాం, తాత్కాలిక పరిష్కారం కోసం కాదు, దీర్ఘకాలిక పరిష్కారం కోసం. టోల్ ప్లాజాల తరలింపుపై 2 నెలల గడువు కోరడంపై అసహనం, 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం.